అంటే తమ్ముడు దావత్లకు లొంగిపోకు, పార్టీలు అని చెప్పేసి పార్టీలు వెనకాల తిరగకు, కులము అని చెప్పేసి కులం వెనకాల తిరగకు. ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. నువ్వు చదువుకొని నీకు ఒక ఉద్యోగం అవసరం పడ్డప్పుడు, నీకు ఒక కోచింగ్ అవసరం పడ్డప్పుడు నువ్వు అనుకున్న కులం దగ్గరికి వెళ్ళు. కులం అందరి దగ్గర నుంచి పైసలు జమేసి నన్ను చదివిందని చెప్పు. ఆ కుల పెద్ద ఏమంటాడో ఇనుకో. లేకపోతే అన్నా నాకు చదువుకునే ఉన్నది, నేను ఈ పార్టీ జెండా మోసిన రోజులు నేను తిరిగినా కదా, ఒక 20,000 అవసరం పడ్డదన్న, నేను వెళ్ళి కోచింగ్ తీసుకుంటాను, నీకు ఇస్తాడో లేదో చూసుకో. సో దేనికి అక్కడికి రాని ఈ రాజకీయ చట్టంలో ఈ కులాలు ఈ పార్టీల వెనకాల తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు. నీకు ఉపయోగపడుతుందా అని నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకో. దాని తర్వాత పెద్ద ఆయన కాక పవ కోసం అమ్ముడుకోకు. దయచేసి చెప్తున్నా, పవ కోసం నీ ఓటు నమ్ముకోకు. గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఓటేయు. నాకే ఓటేయమని నేను చెప్పట్లేదు, ఎవరికన్నా ఓటేయి. ఒకటి దృష్టిలో పెట్టుకో, అక్కడ ఏడుగురు అభ్యర్థులు ఉన్నారు కదా, ఆ 7 అభ్యర్థులలో ఎవరి దగ్గర నుంచి నేను ఈ రాబోయే 5 ఏళ్లలో హక్కుగా అడిగి పని తీసుకోగలుగుతా, ఎవరు ఆ పని చేయగలుగుతారు అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకొని అందులో నీకు ఒక వ్యక్తి పేరు కనిపిస్తుంది, ఆ వ్యక్తికి నువ్వు ఓటేయి. ముఖ్యంగా మహిళలు, అమ్మ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి అమ్మ. మీ కూతుళ్ళు వాళ్ళ చదువుని వాళ్ళ చదువుకున్న